ఈరోజు సండే స్పెషల్ రా చూపిస్తా. ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే కీమా బాల్స్. కీమా బాల్సా? అదేంది చికెన్ కదా తెచ్చాము ఈరోజు. చికెనే తెచ్చాము, కొంచెం గ్రేవీగా చేస్తున్నాం చికెన్. అలాగే చికెన్ ని కైమా లాగా కొట్టించుకొని వచ్చాను అనమాట. చేసి దాన్ని బాల్స్ లాగా చేస్తాను. బాగుంటది ఇది, సూపర్ గా ఉంటది. అంటే వడల్లాగా రోజులుగా పిల్లలు అడుగుతా ఉన్నారు అనమాట. వడలు మారుకుంటాయా? వడల్లాగా చేసుకోవచ్చు, మనం బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇది ఎలా అంటే ఫస్ట్ మనం కైమా కొట్టుకొస్తాం కదా, నీట్ గా దాన్ని శుభ్రంగా చెప్తాను. నీట్ గా కడుక్కోవాలి ఒక 4 సార్లు దాకా. కడిగిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, మొక్కజొన్న పిండి, కొంచెం ఒక 1/2 స్పూన్ వచ్చేసి మైదా పిండి, అది మాత్రం తక్కువ వేసుకోవాలి. మొక్కజొన్న పిండి మాత్రం ఒక 2 స్పూన్ల దాకా వేసుకోవచ్చు. అందులోకి ఎగ్ వేసేసుకొని ఒక ఎగ్ వేసుకోవాలి. ఇది వచ్చేసే ఒక 300 గ్రామ్స్ ఉంటది. 1/4 కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంటది. ఒక 300 గ్రామ్స్ అన్నమాట. ఇది ఇలా చేసేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. మనం కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే గరం మసాలా వేసాను, అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. పేస్ట్ వేసేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఫుడ్ కలర్ కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఫుడ్ కలర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. నేనైతే వేయలేదు. ఇలా మొత్తం కలిపేసి ఒక 1/2 అవర్ అన్నా లేదంటే ఒక 20 మినిట్స్ అన్నా పక్కన పెట్టేసుకోవాలి. ఇది మొత్తం బాగా పట్టుకుంటది. ఎగ్ అవంతా వేసాం కదా, ఇదంతా నీట్ గా పట్టుకుంటది. తర్వాత మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఆయిల్ హీట్ అయిపోయిందా? ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది నానబెట్టి కూడా ఒక 20 నిమిషాల దాకా అయిపోతుంది కదా. ఇంకా మనం ఇది బాల్స్ లాగా చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఉప్పు అవన్నీ చూసుకోవాలి. అంటే ఇవి వడల్లాగా ఉంటాయా? వడల్లాగా చేసుకోవచ్చు, మనం బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు. లక్కీ చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నాడు, వాడి కోసమే ఇది. స్పెషల్ గా చేస్తున్నావా? వర్షం కూడా పడతా ఉంది కదా, చికెన్ వడలు ఆయిల్ హీట్ అయింది కదా. ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకోవాలి. ఎక్కువ లావుగా చేసామనుకో లోపల ఉడికేది కొంచెం కష్టం అన్నమాట. కొంచెం ఇలా చిన్న చిన్న బాల్స్ చాలు వేసేసుకొని బాల్స్ లాగే వడలు కూడా చేసుకోవచ్చు. కాకపోతే బాల్స్ కొంచెం వేస్తాము. ఇట్లా చిన్న చిన్న బాల్స్ పెద్ద పెద్ద వేసామనుకో ఎక్కువగా ఉడకదు అనమాట. ఇలా చిన్న చిన్న వేసేసుకుంటే చాలా బాగుంటది, నీట్ గా ఉడుకుతుంది, బాగుంటాయి. వడ కూడా వేస్తాను. వడకి ఇంకొంచెం తీసుకొని మనం కవర్ మీద కూడా పెట్టుకోవచ్చు. వడలాగా ఇలా వడలాగా కూడా మనం ఇంకా పెద్దవి కూడా చేసుకోవచ్చు. మనం కవర్ పెట్టేసుకొని మనం మామూలు వడలు ఎట్లా చేసుకోవచ్చు, మసాలా వడలాగా చేసేసుకోవచ్చు. ఇలా వడ అంటే ఇట్లే, బాల్స్ అంటే అవి అంతే. దీంట్లో ఏం పెద్ద ఇదేం కాదు, చాలా బాగా ఉడికిపోతాయి. మనం మంట అయితే కొంచెం సిమ్ లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఇంకొంచెం మీడియం గా కూడా పెట్టుకోవచ్చు, కానీ హైలో పెట్టామనుకో పైనంతా మాడిపోతుంది, లోపల అట్లే ఉంటది, పచ్చిగా ఉంటది. అందుకనేసి ఉడకాలి, ఎందుకంటే మాంసం కాబట్టి కొంచెం మంచిగా ఉడకాలి. లేకపోతే అది ఉడకదు, లోపలంతా ఉడకదు, పైన ఏమో కలర్ మాడిపోతుంది, మళ్ళీ వారాలన్నమాట. ఇలా వేసుకుంటే వాడాలి. ఇంకా పెద్దగా కావాలంటే కూడా చేసుకోవచ్చు. కవర్ తొందరగా ఉడుకుతుంది. బాల్స్ కూడా బాగుంటాయి, బాల్స్ కూడా ఉడుకుతాయి, రౌండ్ గా ఉంటాయి. అంటే పిల్లలకి చూడడానికి ఆరోగ్యంగా ఉంటాయి, నచ్చుతుంది. వాళ్ళకు కూడా బయట ఫుడ్స్ తినేదానికంటే మనమే చేసుకోవడం బెస్ట్. ఇవి మరీ చిన్న చిన్న పిల్లలు కూడా తినొచ్చు.
కొంచెం స్పైసీనెస్ కొంచెం తగ్గించుకుంటే చిన్న పిల్లలు కూడా తింటారు. ఇష్టంగా వడలు మారి తినేస్తారు. నాన్ వెజ్ తినని పిల్లలు కూడా తినేస్తారు. వడలు అనుకుని అంటే ఎముకలు అట్లా ఏమి ఉండవు దీంట్లో. అవునులే. కొంచెం మంచిగా మెత్తని బోన్లెస్ అనేది. బోన్లెస్ స్కిన్ కూడా మొత్తం తీపిచ్చేసాను. స్కిన్ కూడా తీపిచ్చేసాను, ఇంకా ఎముకలు కూడా తీపిచ్చేసాను. పిల్లల కోసమే తెచ్చావు ఇది? పిల్లల కోసమే తెప్పించాను, సపరేట్ అన్నమాట. అది చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా దీంట్లో కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకోవచ్చు అనమాట. వాళ్ళు తినరు, అందుకనేసి ఇలా చేస్తున్నాను. కొత్తిమీర, కరివేపాకు అన్నీ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. గరం మసాలా అయితే కంపల్సరీ వేసుకుంటే బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం నీచు వాసన అంతా కూడా ఏం లేకుండా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు అవి చూద్దాం. చూపిద్దాం వాళ్ళకి. ఆపేసారా? చూసావా, స్లో మంట మీద పెట్టాం కాబట్టి ఇట్లా బాల్స్, కీమా బాల్స్, కీమా వడ అసలు ఒకదానికి ఒకటి అంటుకొని కూడా అంటుకోలేదు. చాలా బాగా వస్తుంది. మనం ఎందుకంటే ఎగ్గు పిండిలో వేసాం కదా, పిండిలో అయితే కొంచెమే వేసాను. మొక్కజొన్న పిండి అయితే వేసుకోవచ్చు ఒక 2 స్పూన్ల దాకా. ఇంత చికెన్కి అయితే ఇది మైదా అయితే మాత్రం చాలా తక్కువ వేసుకోవాలి, అది మంచిది కాదు హెల్త్కి. కాబట్టి ఒక 1/2 స్పూన్ మాత్రమే వేసుకున్నాం అన్నమాట. ఎగ్గు వీటి వల్ల ఇవి అంటుకోకుండా విడివిడిగా ఇలా చూడు ఎంత బాగా అంటుకోకుండా ఇలా మనం స్లో మంట మీదే చికెన్ వడ, చికెన్ బాల్స్, గులాబ్ జామున్ లాగా బాగా క్రిస్పీగా కూడా వస్తుంది. అట్లా ఉంటేనే ఉడికినట్టు అనమాట. లైట్ గా ఉడికిచ్చేసి పైన కలర్ వచ్చేసి తీసేసామనుకో లోపల పచ్చిగానే ఉంటది. నీట్ గా అయితే ఉడికించుకోవాలి. మనం మంట ఫుల్ గా పెట్టామంటే పైన అంతా కలర్ వచ్చేస్తుంది కానీ లోపలైతే ఉడకదు, అది కంపల్సరీ. ఇవి కాలేక చూపిస్తాను. అయిపోయినాయా డీప్ రోస్ట్? అయిపోయాయి బాబా, చూడు ఎంత బాగా కాలేయో. ఇలా కాల్చుకుంటేనే లోపలంతా కూడా మనకు నీట్గా కాలుతుంది. ఆయిల్ కూడా మనం తక్కువే పోసుకోవచ్చు, ఎందుకంటే మనం దీన్ని ఏం అన్నిటికీ వాడం కదా. కాబట్టి దీనికి సరిపడేట్టుగా కొంచెం పోసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ వేసుకొని కాల్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది ప్లేట్లో వేసేస్తున్నాం. ఇంకా మనం ఇవి వడలు పెద్దవి చేసుకోవచ్చు, బాల్స్ కూడా పెద్దవి చేసుకోవచ్చు. నేను పిల్లల కోసం అనేసి చిన్న చిన్నవి చేశాను. ఇదన్నమాట, చాలా అయితే టేస్ట్ బాగుంటుంది. చూసావా, లోపల కూడా చూడు నీట్గా ఉడికిపోయింది, పచ్చిగా అనేది లేదు. ఇలా మనం ఉడికించుకోవాలి వీటిని, వెరైటీగా ఉంటుంది పిల్లలకి. అందుకోసమే నేను కొంచెం చిన్న కూడా ఎందుకు చేశానంటే బాగా ఉడుకుతుంది, బాగుంటాయి, వాళ్ళకి ఇష్టపడి తింటారని. చూడు లోపల చెమ్మ కూడా లేదు. బాల్స్ చూడు ఎంత బాగా వచ్చిందో, నీట్గా ఉడికిపోయింది, తినచ్చు, చాలా బాగుంటుంది. అసలు చెమ్మ అనేదే లేదు మనకి, బాగా ఉడికింది అనమాట. వడలు కూడా మనం ఇంకా పెద్దవి కూడా చేసుకోవచ్చు. నేనైతే చిన్నవి చేశాను, బట్ ఇంకా పెద్దవి కూడా చేసుకోవచ్చు. వడ కూడా చూడు బాగా ఉడికిపోయింది, నీట్గా ఉడికిపోయింది. చెమ్మ అనేది ఒక్క రవ్వ కూడా లేదు. ఇలా అయితే కాల్చుకోవాలా. చికెన్ బాల్స్ అండ్ వడలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే.